చూసారా ఎంత బాగుందో, జ్యూసీగా ఉంటాయి అన్నమాట. రొయ్యలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. హలో అండి అందరికీ. నాకు ఎండు రొయ్యలు అని చెప్పి ఇష్టమని మా మమ్మీ మార్కెట్కి వెళ్ళి ఎండు రొయ్యలు తీసుకొచ్చిందండి. ఎండు రొయ్యలు ఉల్లిగడ్డ కర్రీ చాలా బాగుంటుందండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఎండు రొయ్యలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేయించుకొని తలలన్నీ తీసి ఇట్లా నీట్గా పెట్టుకోవాలండి. కొద్దిగా వాటర్లో ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. బౌలు నూనె యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. తాలింపు గింజలు ఉల్లిగడ్డలు వేసేయాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయాలి. కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలండి, ఎందుకంటే ఉల్లిగడ్డలు అనేవి త్వరగా మగ్గుతాయన్నమాట. అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచాలండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మీరు కూడా ఒకసారి ఎండు రొయ్యలు ఉల్లిగడ్డ కర్రీ ఇలా అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనికి ఎండు రొయ్యలు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేయాలి. మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ముందుగా ఇందులో మనం పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోకపోతే 3 లేదా 4 టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది కదా. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇట్లా వాటర్ యాడ్ చేయడం వల్ల రొయ్యలు మంచిగా మగ్గి మంచిగా ఉడికి రొయ్యలు అనేవి జ్యూసీగా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ అనేది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట. లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీర అనేది చల్లుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల చాలా బాగుంటుంది కదా. ప్రతి ఒక్క కూరలో కొత్తిమీర కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇట్లా కలుపుకోవాలి మొత్తం. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ రొయ్యలు ఉల్లిగడ్డ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, జ్యూసీగా ఉంటాయి అన్నమాట. రొయ్యలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.